హాయ్ అండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ వైఫ్ నెలకి 10,000 సంపాదించినట్టే అని. నిజంగా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దానికైతే ఒక 25+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేను ఇంతకు ముందు నుంచి అనుకునేదాన్ని, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి అనుకునేదాన్ని అనమాట. ఆ వీడియో చెయ్యాలి కంపల్సరీ అనేసి. అలాగే నా థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చేశాను. అది చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కామెంట్స్ అయితే వచ్చినాయి. అప్పుడు నేను హౌస్ వైఫ్స్ గురించి చెప్పాను కదా, అదే ఈ వీడియోలో నేను హస్బెండ్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను రీసెంట్గా తిరుపతి ట్రిప్ వెళ్ళామండి. తిరుపతి ట్రిప్ నుంచి వస్తున్నప్పుడు కొన్ని మాటలు విని దాన్ని బట్టి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. నిజంగా హస్బెండ్స్ అందరూ ఇలాగే, హౌస్ వైఫ్స్ గురించి ఇలాగే అనుకుంటున్నారా అనేసి అయితే నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ బట్టి నేనైతే చెప్తున్నాను. ఇంతకుముందు కొంచెం పాత రోజుల్లో ఇంతకుముందు ఒక 4-5 హౌస్ వైఫ్స్ కలిపితే ఎట్లా మాట్లాడుకునేవారు, హస్బెండ్స్ గురించి, అలాగే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు అదే పరిస్థితి హస్బెండ్స్లో ఉందండి. ఒక 4-5 హస్బెండ్స్, వాళ్ళ ఊరు పేరు ఏం తెలియని అవసరం లేదనమాట. వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి అంటే హౌస్ వైఫ్స్ గురించి, వాళ్ళ వైఫ్స్ గురించి. వాళ్ళు అంటే వాళ్ళ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అన్నీ మాట్లాడేసుకుంటున్నారు అనమాట. పరిచయాలతో పని లేదండి. అందరూ ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్ గురించి కంప్లైంట్గా చెప్పడమే. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇది నిజంగా కరెక్టేనా రాంగా అనేసి అయితే నాకు అర్థం కాల. వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు అయితే చెప్పారు, మీరు కాకపోవచ్చండి, ఇప్పుడు చాలా మంది అలాగే ఉన్నారు మేడం అనేసి అయితే నాకు చెప్పారు. ఏంటి హస్బెండ్ నిజంగా అంతలా ఫీల్ అవుతున్నారా, అసలు హౌస్ వైఫ్స్ ఏం చేస్తున్నారు అనేది అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. మన లైఫ్లో మన పేరెంట్స్ కూడా ఒక ఏజ్ వచ్చాక మన లైఫ్లో ఉండరు, వెళ్ళిపోతారు. మనకు ఎంతో ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సిన రోజు ఉంటుంది. మన రిలేటివ్స్ కూడా మనకి దూరం అవుతారు. మన ఎంతో ఇష్టంగా పెంచుకొని వాళ్ళ మీదే ప్రాణం పెట్టుకున్న మన పిల్లలు కూడా మనల్ని విడిచి ఒకరోజు ఎగిరిపోతారు జాబ్స్ అని. ఇక లాస్ట్కి మన లైఫ్ లాంగ్ తోడుండేది హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్. అందుకని హ్యాపీ లైఫ్ ఉండాలంటే హ్యాపీ వైఫ్ ఉండాలి. హ్యాపీ లైఫ్ ఈక్వల్ టు హ్యాపీ వైఫ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి. 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది అనుకుందాం, చిన్న పాప పుట్టింది అనుకుందాం. వాళ్ళ హస్బెండ్ అయితే డైలీ వేజ్ అనమాట. అంటే ఒక డైలీ వేజ్ చేస్తారు. అంటే ఏ వర్క్ అయినా కావనివ్వండి, ఆయనకి డైలీ వేజ్ వస్తుంది. ఒక మినిమం ఒక 2,000-3,000 మిగులుతుంది అనుకుందాం అనుకోండి. వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయంట, చాలా అప్పులు ఉన్నాయి. వాళ్ళు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారంట. అలా ఖర్చు పెడితే ఎలా చెప్పండి. ఇప్పుడు వచ్చింది, మనం ఈరోజు మనకి 3,000 వచ్చింది. డైలీ వేజ్ అన్నప్పుడు డైలీ రోజు అయితే ఉండవు కదా. డైలీ వేజ్ చేస్తున్న వాళ్ళకి డైలీ అయితే పని ఉండదండి. ఒక 2-3 days ఉందనుకో, ఇంకా 5 days రెస్ట్ తీసుకోరు కదా. అది మనకి ఒక రోజు ఒక 3,000 వచ్చింది అనుకోండి, ఆ 3,000కి ఇంకో 2,000 యాడ్ చేసుకుని మనం ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ డే వర్క్ లేనప్పుడు వాళ్ళు మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కంపల్సరీ వాళ్ళు అప్పు అవుతారు. అలా కాకుండా ఏం చేయాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలండి. ఎవరికైనా సరే, హౌస్ వైఫ్కి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి, ఎవరికైనా సరే ఒక ప్లానింగ్ ఉందనుకోండి, అప్పుడు ఎవరు హస్బెండ్ వైఫ్, హౌస్ వైఫ్ ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు అనుకోవడానికి ఏముండదండి. ఆ ప్లానింగ్ లేకబట్టి చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు 3,000 వచ్చింది అనుకోండి, ఆ 3,000లో 1,500 మనం మన ఖర్చులకు వాడుకున్నాం, ఇంకో 1,500 మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మనకి వర్క్ లేనప్పుడు, హస్బెండ్కి వర్క్ లేనప్పుడు ఆ 1,500 మనకి యూజ్ అవుతుంది కదా. మనం దానివల్ల అప్పు కూడా చేయవసరం లేదు. ఆ ఉన్నంతట్లో సర్దుకొని వెళ్ళిపోవాలండి. అలా కాకుండా ఇప్పుడు హస్బెండ్ వర్క్లో ఉన్నాడు అనుకోండి, అస్తమాట ఫోన్ చేసి ఆయన విసిగిస్తూ ఉన్నారనుకోండి, ఎవరికైనా విసుగు వస్తుంది కదా.
అలా అని వైఫ్ చేసేది కూడా ఏమీ రాంగ్ కాదండి. మనకి శ్రీనివాస్ కళ్యాణంలో చెప్తాడు కదా నితిన్, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను అని. అలా ఆలోచించండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా. అప్పుడు వాళ్ళ కష్టాలు ఏంటి అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదనమాట, ఇంట్లోనే ఉంటుంది, ఎవరితోనూ మాట్లాడదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకొని ఎంత విసుగొచ్చేస్తుందో ఒకసారి హస్బెండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అదే వైఫ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మనకి అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి, మనం అప్పులు చేయకూడదు. ఎవరి దగ్గర అప్పులు చేసుకోకుండా ఇన్స్టాల్మెంట్లోనే మనకున్నవి మనం ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా చూసుకోవాలి అని హస్బెండ్ అనుకుంటాడు. ఏదన్నా వైఫ్కి కొనివ్వాలనుకున్నా మన డబ్బులతో మనం కొనివ్వాలి, ఎవరి దగ్గర ₹1 అప్పు చేయకూడదు అని హస్బెండ్ అనుకుంటాడు. అది హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే కదా తెలుస్తుంది. అలా కూర్చొని మాట్లాడుకోండి. వైఫ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకొని, అంటే వైఫ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఇప్పుడు వెళ్తున్నాడు, మనకి బోల్డ్ అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి అనేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు డైలీ వేస్ట్ చేస్తున్న వాళ్ళని ఫోన్ చేసి విసిగిస్తూ అస్తమాటు మనకి అలా ఫోన్లు వచ్చినాయి అనుకోండి, మనం ఎంత విసుగ్గా ఉంటాము, వాళ్ళు కూడా అంతే కదా. అలా ఆలోచించండి. అప్పుడు ఇద్దరి కష్టాలు ఇద్దరికి తెలుస్తాయి అన్నమాట. అప్పుడు ఏ ఇద్దరి మధ్య గొడవలు ఉండవండి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటున్నాం కదా. నేనైతే అనుకునేదాన్ని అనమాట, ఇప్పుడు అందరూ అయితే చక్కగా చాలా నగలు వేసుకుంటున్నారు, అంటే రోల్డ్ గోల్డ్వి చాలా కొనేసుకుంటున్నారు. అలాగే చాలా శారీస్, చాలా బ్లౌజులు, అవి మనం టీవీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నామో తెలియదు, వాళ్ళు వీళ్ళు కట్టుకుంటున్నారని మనకి కట్టుకోవాలని ఉంటుంది జనరల్గా అందరికీ. కానీ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అనుకోండి, అంటే తను జాబ్ చేసి తను కష్టపడుతుంది అనుకోండి, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు, అంటే ఒక లిమిట్ పెట్టుకుని దాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఒక హస్బెండ్ శాలరీ మీదే ఇల్లంతా నడవాలి, పిల్లలకి స్కూల్ ఫీజులు, ఇంట్లో మెయింటెనెన్స్కి, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా, ఈఎంఐలు, అలాగే చాలా బోల్డ్ పెట్రోల్ అనేసి బోల్డ్ ఉంటాయి, పాలు, రైస్, గ్యాస్, ఇలా అన్నీ ఉంటాయి కదా. ఒక్క హస్బెండ్ శాలరీ మీద ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వైఫ్కి ఎక్స్పెన్సివ్గా కొనుక్కోవాలని ఉంటుంది మనసులో. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉంటుంది, అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత బాగా వేసుకుంటున్నారు అందరూ, నేను ఎందుకు ఇలా వేసుకోలేకపోతున్నాను అని నేనే అనుకునేదాన్ని. కానీ మన బడ్జెట్ ఇంతే, కొనుక్కోవాలంటే మనం అప్పు చేసి కొనుక్కోవాలనేది ఎప్పుడు రాంగ్ అండి. మనకి ఉన్నంతట్లో మనం కొనుక్కోవాలి, మనకు ఉన్నంతట్లో మనం సర్దుకోవాలి. దేవుడు మనకు కూడా ఇస్తాడు కంపల్సరీ. మనకు కూడా ఒక రోజు వస్తుంది. మనం సీరియల్స్లో వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు షూటింగ్ వచ్చినప్పుడు రకరకాల పట్టు చీరలు, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నగలు, మెడలో చోకర్లు, నెక్లెస్లు చాలా వేసుకుంటారు. అది నిజమా అంటే కాదండి, మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అవన్నీ వేసుకుంటారు. నిజంగా వాళ్ళు ఏ షూటింగు లేనప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కనీసం చెవులీలు కూడా పెట్టుకోరు, ఒక మెడలో ఒక నల్లపూసలు వేసుకుంటారేమో అంతే, లేకపోతే తాడు వేసుకుంటారు అంతే అండి. మనం చూస్తున్నామని వాళ్ళందరూ వేసుకుంటున్నారు. అలా అని వాళ్ళని చూసి మనం వేసుకోవాలని ఎక్కడ రూల్ లేదు కదా. మనకు ఉన్నంతట్లో మనం ఉండాలి. వాళ్ళు వేసుకుంటున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారు, నువ్వు హస్బెండ్ కంపల్సరీ నువ్వు కొనాలి నన్ను అనేసి ఎవరు టార్చర్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెస్తారు, ఇన్ని సరిపెట్టుకొని ఇవన్నీ కొనాలంటే వాళ్ళకు కూడా చాలా బర్డెన్ అయిపోతుంది కదా. సేమ్ ఇదే టాపిక్ అందరూ మాట్లాడుకుంటున్నారండి. హస్బెండ్స్ ఇవి కొనండి అవి కొనండి అనేసి అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తేమండి, అప్పులైపోతున్నాయి అనేసి చాలా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. నిజంగా నాకు కూడా బాధేసింది, నేను కూడా చూస్తూ ఉంటాను కదా అందరినీ. నిజంగా వీళ్ళందరూ అడుగుతున్నది హస్బెండ్స్ని టార్చర్ చేసా అనేసి నాకు అర్థం కాలేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఎంతవరకు ఇది కరెక్టా రాంగా అనేసి మీరు కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో,
సెలబ్రిటీస్ చెప్తారు, ఇచ్చిన ఇవ్వంగా పంచిపెట్టేయంగా నాకు ఆ 2-3 బీరువాలు నిండిపోయిన చీరలు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, స్టఫ్స్ అని చెప్తూ ఉంటారు కదా. మనకి ఉన్నదే ఒక ఇల్లు అండి, అదే ఇరుకుల్లో ఉంటుంది. అదే మన ఓన్ హౌస్ కాకుండా రెంట్ హౌస్ అనుకోండి, ఇంకా మనకి ఇబ్బంది. మనం ఎప్పుడైనా ఇల్లు మారాలనుకున్నప్పుడు, షిఫ్ట్ అయినప్పుడు కొనుక్కోండి, కాదంటలేదు, కానీ ఒక లిమిట్ పెట్టుకోండి అనేది అయితే నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనం ఈ రోల్డ్ గోల్డ్ నగలకి ఊరికి వేలు తగిలేసే కన్నా అండి, నెల ఒక 1000 రూపాయలైనా పర్లేదు, ఓ 500 నుంచి స్కీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, గోల్డ్ స్కీమ్స్. అది 1000 రూపాయల కాడి నుంచి మనకి 10,000 వరకు ఎంతైనా కట్టుకోవచ్చు అండి. దానికి మనకి తరుగు మజూరు అయితే ఉండదు, మనకి తరుగు మజూరు అయితే వేయడు. కాకపోతే మనం ఒక 11 months అయితే వెయిట్ చేయాలి. ఒక 11 months తర్వాతే మన చేతికి మనకి ఆ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. మనం తీసుకోవాల్సింది ఒక 10 months కడితే మనకి 11th month వస్తుంది. దాని గురించి కొంచెం వెయిట్ చేయాలి, కానీ అది మనకి ఒక స్కీమ్, చాలా మంచి స్కీమ్ అని నాకు అనిపిస్తుంది, గోల్డ్ స్కీమ్. ఎందుకంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము, దానికి మనకి ఇంకా డబల్, ఒక 10,000 అయినా, ఒక మినిమం ఒక 7,000 అయినా మనకి ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో. కానీ ఈ రోల్డ్ గోల్డ్ కనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే, అది మనకి వెళ్ళిపోతుంది, పోతున్నాయి, లేకపోతే ఏదన్నా స్టోన్ అది పోయింది అనుకోండి, అదంతా మనకి వేస్ట్ కదా. అలా కాకుండా ఇలా గోల్డ్ స్కీమ్లో పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అది మనం చిన్నదే అనుకోండి, చిన్న అమౌంటే కట్టుకున్నాం, చిన్నదే వచ్చింది, 4 grams వచ్చింది, చిన్నదే వచ్చింది అనుకోండి, అది మనకి నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అలా చూస్ చేసుకోండి. అలాగే షాపింగ్స్ విషయంలో అవి కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఒకసారి గమనించండి, ఎవరైనా సరే హస్బెండ్ అయితే పిల్లలకు కొంటాడు, అలాగే వైఫ్కి నచ్చింది కొంటాడు, కానీ చాలా తక్కువ హస్బెండ్ షాపింగ్ చేయడం మనందరం చూస్తూనే ఉంటాం. మన హౌస్ వైఫ్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి ఎందుకులే, ఎప్పుడో తీసుకుందాం, ఏ సంవత్సరానికి ఒకసారి అనేసి హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కానీ వైఫ్కి ఏమనిపిస్తుంది, అబ్బా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనకు కూడా కట్టుకోవాలి అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరి విషయాలు వదిలేయండి, మనకి ఉన్నంతట్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది ఒక్కటే చూసుకోండి, మన లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. తిరుపతి ట్రిప్ వేసినప్పుడు కార్లో ఒక 3 జెంట్స్ ఉన్నారు, మా హస్బెండ్, అలాగే క్యాబ్ డ్రైవర్, ఇంకొక ఆయన ఎక్కారనమాట. వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైనవి, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత ఫీల్ అవుతున్నారు. ఒక పక్క వైఫ్కి చెప్పుకోలేరు, ఇంకో పక్క తల్లిదండ్రులకి చెప్పుకోలేరు. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్తోని, వాళ్ళ తెలిసిన వాళ్ళతోని, ఇలా ఎవరైనా కనిపిస్తే వాళ్ళతోని షేర్ చేసుకొని వాళ్ళు బాధపడుతున్నారో అర్థం కావట్లా, చాలా సఫర్ అవుతున్నారు అని వాళ్ళ మాటల్లో అయితే నాకు అర్థమైంది. అందరూ అలాగే ఉంటారు అని చెప్పట్లేదండి, కొంతమంది అలా ఉంటారు. ఇప్పుడు అందరూ ఇండిపెండెంట్ అయిపోయారండి. ఇవాళ రేపు అందరూ ఎవరి సంపాదన వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మెయిన్ సేవింగ్ చేయండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, సేవింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఈరోజు 3,000 సంపాదిస్తే నెక్స్ట్ రోజుకి మనకి డైలీ వేస్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ రోజు ఏంటి అనేసి అయితే ఆలోచించండి. పిల్లలకి ఖచ్చితంగా స్కీములు కట్టండి, రేపనే రోజు అది కంపల్సరీ మనకి యూజ్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, బ్యాంక్స్లో కానివ్వండి, కనుక్కోండి, అలాగే కట్టండి కంపల్సరీ. వాళ్ళ చదువులకి, మ్యారేజెస్కి కంపల్సరీ యూజ్ అవుతాయి అవి. ఇక నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వైఫ్ ఉందనుకోండి, వైఫ్ హస్బెండ్ మీద విపరీతమైన ప్రేమ, పిచ్చి పెంచుకుంటూ ఉంటుంది. అది హస్బెండ్కి చూపిస్తుంది కదా. ఆ ప్రేమను కూడా కొంతమంది టార్చర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు అది లవ్, వాళ్ళ మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ అనేసి. కానీ దాన్ని కూడా ఏదైనా సరే లిమిట్ దాటితే అతి అవుతుంది, అతి ఎక్కువైతే పిచ్చి వస్తుంది అన్నట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ మీద పెట్టే లవ్ని కొంచెం డైవర్ట్ చేయండి. అంటే డైవర్ట్ చేయడం అంటే, వాళ్ళ మీద పెడుతున్న లవ్ని కొంచెం మన వర్క్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, మనకి కూడా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుస్తుంది. అలాగే వాళ్ళ కూడా హస్బెండ్స్ కూడా సఫర్ అవ్వరు అనమాట. ఇదొకటి. ఇవి అందరూ
ఏ ఒక్క మనిషి ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటేనే తెలుస్తాయి. లేకపోతే వాళ్ళ మనసులో అనుకుని వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల ఏమీ తెలియవు. ఒక రోజు చెప్పండి వినలేదా, రెండో రోజు చెప్పండి వినలేదా, మూడో రోజు చెప్పండి, లేకపోతే ఇంకా నాలుగోసారి కూడా చెప్పండి. అంతగా వినట్లేదు అనుకుంటే ఇంకేం చేయగల, ఒక నవ్వు నవ్వేసి ఊరుకోండి. కంపల్సరీ ఒక రోజు ఉంటుంది, అర్థం చేసుకునే రోజు కంపల్సరీ వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. కొంతమంది ఎలా ఉన్నారు కదా, ఇంకొంతమంది ఎలా ఉన్నారో అయితే చెప్తాను. వైఫ్ చాలా అండర్స్టాండింగ్ అనమాట, హస్బెండ్ని చాలా అర్థం చేసుకుంటుంది, ఆయన చెప్పిందంతా వింటుంది, హస్బెండ్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు హస్బెండ్ వైఫ్తో ఎంత బాగా ఉండాలి అలా ఉండడం మానేసి ఏమన్నా కావలసినప్పుడు అడిగినప్పుడు హస్బెండ్ కొనివ్వడం మానేస్తాడు, ఎందుకు అంటాడు. అలా కాకుండా వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాడు. అప్పుడు వైఫ్కి ఎలా ఉంటుంది చెప్పండి, ఒళ్ళు మండిపోతుంది, అనవసరమన్నీ చేస్తుంది. ఒక్కొక్కసారి హస్బెండ్ది తప్పు ఉండదు, వైఫ్ది తప్పు ఉండదు, పరిస్థితులు తప్పు ఉంటాయండి. అది ఎలాగా అనేది అయితే నేను చెప్తాను. మొన్న మేము శ్రీపురంకి వెళ్ళాము, గోల్డెన్ టెంపుల్కి శ్రీపురంకి వెళ్తే అక్కడ మా పిల్లలు బాదం పాలు ఏదో సంథింగ్ కొనేమనేసి చెప్తే తీసుకెళ్లారు. నేను ఈలోగా 150 రూపీస్ టికెట్ తీసుకుందాము అనేసి మేము అనుకున్నాం, ఎందుకంటే చాలా క్యూ ఉంది, 150 టికెట్స్ కొనుక్కుందాం అనేసి వెళ్ళాము. ఫోన్స్ లోపలికి అలౌ చేయనివ్వరు కదా, ఫోన్స్ ఒక దగ్గర పెట్టేద్దాము, టైం సేవ్ అవుతుంది అనేసి మేము ఫోన్ పెట్టడానికి వెళ్ళాము. ఇంతకీ మా హస్బెండ్ ఏం చేశారు, ఫోను మేము వెళ్తున్న 150 రూపీస్ క్యూ లైన్లో ఉందంట. ఆ విషయం నాకు తెలీదు, ఆయన చెప్పారంట, నేను వినలేదు, నేను ఏదో దృష్టిలో ఉండి వినలేదు, నేను ఫోన్స్ పెట్టడానికి వెళ్ళాను, అక్కడ క్యూ ఉంది, లేట్ అయింది. వచ్చేసి ఆయన నన్ను అదే క్యూ లైన్లో తిట్టేస్తున్నారనమాట, గట్టిగా అరిచేసి. అలా ఒక్కొక్కసారి పరిస్థితులది కూడా తప్పు ఉంటుందండి. మా హస్బెండ్ ఎప్పుడు తిట్టినా సరే నేను కామ్గా ఉండాలి అనుకుంటాను, కానీ అస్సలు కుదరదు, నాకు చాలా కోపం ఎక్కువ. అప్పటికప్పుడు తీర్చేసుకుంటాను అనమాట. అప్పుడు ఏమన్నా ఆయన నన్ను అన్నారనుకో, నేను కూడా చెప్పేస్తాను. అది సందు దొరుకుతుంది కదా ఎప్పుడోకప్పుడు మనల్ని తిట్టిన దానికి, అప్పటికప్పుడే ఆ రోజే నాకు అన్నదానికి కౌంటర్ వేసేస్తాను, అయిపోతుంది అంతే, అక్కడితో ఖతం, ఇంకెక్కడ ఏం ఉంచుకోను అనమాట. అలా కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు ఏవో గుర్తుపెట్టుకుని అప్పుడు ఆమె అలా అయింది, అప్పుడు ఆయన అలా అన్నారు, ఇప్పుడు ఈమె ఇలా అంది అని అన్నీ ఇక్కడ మనసులో గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అలా చేయకండి, ఎప్పుడు ఎమోషనల్ అప్పుడు తీర్చేసేయండి. మీకు తిట్టాలనిపించిందా ఎవరినైనా తిట్టేసేయండి. అప్పటికప్పుడు మన కోపాన్ని మనం మనసులో ఉంచుకోలేదనుకోండి, మన మైండ్ కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, మనకి మనసులో కోపం ఉండదు, అప్పుడు మనకి బీపీలు షుగర్లు అన్నీ తొందరగా రావన్నమాట. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీకేమనిపించింది, మీ పర్సనల్ ఒపీనియన్స్ ఏంటి, నా ఐడియాస్కి మీ ఐడియాస్కి సింక్ అయిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగిపోవడమే కదా జీవితం అంటే. అందరూ ఒకరినొకరిని అర్థం చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. లాస్ట్లో ఒక చిన్న మంచి మాట అండి, మన అందం అనేది మనం వేసుకునే మేకప్లో, మనం వేసుకునే జ్యువెలరీలో, మనం వేసుకునే పట్టు చీరల్లో, వేసుకునే రెడీమేడ్ బ్లౌజెస్లో, ఫ్యాన్సీ శారీస్లో కాదు, మన అందం అనేది మన మంచితనంలో ఉండాలి. అదే కదా మన అసలైన ఆభరణం. మన సుగుణాలే మనకి ఆభరణాలు అవ్వాలన్నమాట. మనకున్నంతట్లో మనం ఇచ్చే దానాలలో ఉండాలి. మనం చేసే మంచి పనులే మనకి అసలైన ఆభరణాలు. నచ్చిందా నేను చెప్పింది? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మనకి హీరోయిన్ సాయి పల్లవి తెలుసు కదా, సాయి పల్లవి ఎంత బాగుంటుంది అసలు, ఎటువంటి మేకప్ యూజ్ చేయదు, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది,
తను ఎటువంటి యాడ్స్ కూడా ప్రమోట్ చేయదు. ఒకసారి ఎవరో అడిగితే ఇంటర్వ్యూలో, మన అందం అనేది మనకి న్యాచురల్గా లోపల నుంచి రావాలి, బయట వేసుకునే ఆర్టిఫిషియల్లో కాదు అని అంటుంది కదా, అది 100% కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. హీరోయిన్ అయ్యుండి అంత మంచి పొజిషన్లో, అంత మంచి హీరోయిన్ అయ్యుండి అలాంటి వర్డ్స్ చెప్పడం నిజంగా చాలా గ్రేట్. అసలు అలాంటి హీరోయిన్స్ మనకి చాలా తక్కువ కూడా. నాకైతే పర్సనల్గా సాయి పల్లవి ఇష్టం. మీకెవరు ఇష్టం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ, మీకు నచ్చితే కంపల్సరీ బాగుంది అనేసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.